ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలపై పెద్ద ఎత్తున వివాదం రేగుతుంది. ముఖ్యంగా 1, 2 నిర్ణయాలు. ఒకటి, విద్యా వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా మౌలిక వసతుల కల్పనను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా కొత్త పీపీపీ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు గత ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దిశా బిల్లును ఉపసంహరించుకుంటూ ఏపీ కేబినెట్ తీర్మానించింది. సో ఈ అన్ని అంశాలతో పాటు వైఎస్ జగన్ భద్రతా లోపం అసలు ఎందుకు, ఎలాంటి వ్యవస్థ నెలకొంది, అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో కూడా ప్రైవేట్ వ్యక్తులను, అంటే కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేట్ వ్యక్తులను ఇన్వైట్ చేస్తూ పీపీపీ విధానం, కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. అసలు ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు కదా. అది ఎంత అప్రజాస్వామికము, లేకపోతే ఎంత ప్రజా వ్యతిరేకత. 1 కోటి మంది సంతకాలు చేసి ఇచ్చారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ విద్య అనేది ఈ సంవత్సరానికి ఇప్పుడు బి కేటగిరీ సీట్ వస్తే ₹1 కోటి అవుతుంది ఉత్త ఫీజులే. నీ కొడుకో నా కొడుకో, అంటే ఎంప్లాయీస్ మేము, ఒక డిఎస్పీ స్థాయి అధికారు, డిసిఎస్పీ స్థాయి అధికారు కొడుకు ఒక బి కేటగిరీ సీట్ వచ్చింది అనుకోండి, ఓకే, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ₹1 కోటి వస్తే కూడా వాని ఫీజుకే సరిపోతాయి 5 ఏళ్ళకి, 5.5 సంవత్సరం ఎంబీబీఎస్కి. ఇలా ఉన్నప్పుడు ఇంకా సామాన్యుడు ఏం చదివిస్తాడు? వేల కోట్ల వ్యాపారాలు, 100 కోట్ల ధనవంతులు మాత్రమే వైద్య విద్య అనేది అనుభవిస్తారు. అప్పుడు మన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కదా. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో వెరీ క్లియర్గా చెప్పింది, సంపదనంతా ఒకసాట అవకాశాలు, సంపద, విద్య ఇదంతా కూడా సమానంగా అందరు ప్రజలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూడమని ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అది రాజ్యాంగ స్ఫూర్తి. అది అందుకోసము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్ కాలేజీలకు కాకుండా సుమారు 16 మెడికల్ కాలేజీలకి ఓపెన్ చేశాడు. 5 కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఈ సీట్లు మన రన్నింగ్లో కూడా పెట్టేశాడు. అడ్మిషన్స్ పూర్తయి ఇంకా మళ్ళీ ఇంకో 5 కాలేజీలు అడ్మిషన్కి రెడీగా ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ వచ్చేసింటే అవి కూడా అయిపోతుండే, ఇలా 16 కూడా అయిపోతుండే. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో రిజర్వేషన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ అందరు కూడా వైద్య విద్య అనేది రిచా పుల్లర్ కొడుకు కూడా అవకాశం ఉంటుండే గవర్నమెంట్ అయితే. ఇప్పుడు ఎక్కడ అవకాశం ఉంటుంది ప్రైవేట్ అయితే? ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకము, పైగా ప్రజాస్వామ్యానికి, ప్రజల అభిష్టానికి వ్యతిరేకమైన అది. మరి 1 కోటి మంది సంతకాలు చేశారు. ఓకే, ఈ వైసీపీ కాక్రోచులు అనొచ్చు వాళ్ళని, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో రకరకాల కాక్రోచులు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ కాక్రోచులు అని అనుకున్నాం. ఇప్పుడు జంజీ చాలా మద్దతు వస్తుంది వాళ్ళకి ఇటువంటి దానికి. దీని మీద ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య. రెండవది, ఈ వైద్యం అనేది చాలా విద్య, కానీ వైద్యం అనేది గవర్నమెంట్ సూపర్విజన్ లేకుంటే ఎలా ఉంటుందండి? ఎన్ని కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయండి? ఉన్నాయా? అసలు ఎంతసేపు కూర్చోబెట్టి గంటలు చదివిస్తున్నారు, కానీ అసలు వాళ్ళకు సొసైటీలో పోయి బతికేకి ఏమన్నా నేర్పిస్తున్నారా? ఒక బట్టి కొట్టి సీటు సంపాదించడం తప్పిస్తే. ఓకేనా? ఇట్లా ఈ వైద్యము, విద్య అనేది ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుంటే, అంటే ప్రభుత్వం యొక్క అజమాయిషి లేకుంటే అన్కంట్రోల్ అయిపోతుంది అట్టడుగు ప్రజలకి. ఎందుకంటే మన కాడ ఇంకా బిలో ప్రావర్టీ లైన్ కిందనే చాలా మంది ఉన్నారు, చాలా పర్సెంటేజ్ ఉంది. ఒక చెప్తున్నారు కానీ మేము విద్దేశం అన్నీ చేస్తుంటే ఎందుకు ఉచిత బియ్యం ఇస్తున్నారు, ఎందుకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి? నువ్వు ప్రజా పంపిణీ వ్యవస్థ దగ్గర నువ్వు బియ్యం ఎవరికి ఇస్తున్నావు? బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే కదా. మరి అంతమంది ఉన్న వాళ్ళకు నువ్వు వైద్యం ఎక్కడి నుండి తెచ్చిస్తావు? నువ్వు ప్రైవేట్ సెక్టార్లో అంతా పెట్టేస్తే ఉచిత విద్య ఎక్కడి తెచ్చిస్తాం? ఓకేనా? ఇది చాలా దుర్మార్గమైన చర్య, దుర్మార్గమైన ఆలోచన. ఇది ప్రజలకు, పేద ప్రజలకు ఏమాత్రం అనుకూలం లేదు, వ్యతిరేకమైన చర్య అది పీపీపీ పద్ధతి అనేది. గత ప్రభుత్వం
తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి దిశ బిల్లు ఏదైతే మహిళలు చిన్నారులపై నేరాలు జరిగితే సత్వరంగా విచారణ చేసి వెంటనే శిక్ష పడేలా చేయడానికి వీలు కల్పిస్తూ ఏదైతే ఒక బిల్లు ఉందో ఈ బిల్లును ఏపీ క్యాబినెట్ వెనక్కి తీసుకుంటూ అంటే విత్డ్రా చేసుకుంటూ నిర్ణయించడం ఎంతవరకు సమంజసం? ఒక బిల్లు తీసుకురావడం కదా, బిల్లు ఇక్కడ మన అసెంబ్లీలో ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ కాదు కాబట్టి, అంటే వాళ్ళ కూటమిలో లేడు కాబట్టి పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఈయన అడిగితే చేస్తారు, ఏమంటే అదే చెప్తున్నా, అది ఒక దుర్మార్గమైన చర్యనే. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్లో ఒక లారీ డ్రైవర్లు క్లీనర్లు కలిసి ఒక అమ్మాయిని, అంటే పేరు లేకుండా దిశాని నామకరణం చేశారు సజ్జనార్ ఎస్పీ ఉన్నప్పుడు. వాళ్ళు అత్యంత దారుణంగా అసలు సొసైటీ అంతా విస్తుపోయే విధంగా జరిగిన సంఘటన అది. ఒక అమ్మాయికి ఒక ఏది సిటీలో జరిగితే దిక్కు లేకుండా ఆమె ఆ కామాంధుల చేతిలో మానభంగానికి గురిపడి చంపేసి కాల్ చేస్తే, సరే సజ్జనార్ సార్ ఉన్నాడు అప్పుడు సైబరాబాద్ కమిషనర్గా, ఆయన లిమిట్స్లో జరిగింది. అది నేచురల్ జస్టిస్ జరిగింది. కానీ ప్రతిసాట నేచురల్ జస్టిస్ జరగదు కదా, అవకాశం లేదు. చాలా ఘోరం విషయం. దానికి దిశ అని ఆయన పెట్టాడు పేరు, ఎవరు సజ్జనార్ అమ్మాయికి. దాని మీద తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయిందో లేదో నాకు గుర్తులేదు, కానీ పక్కన ఉన్న ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా చాలా సీరియస్గా తీసుకుని దానికి దిశ చట్టం అంటే ఏం లేదండి, ఉన్న చట్టంలో ఉన్న అప్పుడుకున్న సెక్షన్స్కు కొంచెం పనిష్మెంట్ పెంచాడు. ఏది పోక్సో చట్టం సపరేట్గా ఉంది, అది ఓకే. అది కాకుండా ఐపీసీలో ఉన్న సెక్షన్స్కి పనిష్మెంట్ పెంచాడు. రెండోది ఏమంటే కోర్టులు సపరేట్, దానికి కోర్టు పెట్టాలా, ఇన్వెస్టిగేషన్ 7 daysలో అయిపోవాలా, 15 days లోపల నువ్వు ట్రయల్కి వెళ్ళిపోవాలి, అది 21 daysలో జడ్జిమెంట్ రావాలి. అంటే అన్నీ అంత ఫాస్ట్గా, అది స్పెసిఫిక్గా ఫాస్ట్. అంటే ఒకసారి నువ్వు అరెస్ట్ చేస్తే వాళ్ళు లోపలే ఉంటాడు, అరెస్ట్ చేస్తేనే లేదు. 7 daysలో ఛార్జ్షీట్ వేయాలా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి 15 daysలో కోర్టుకు పోతే వాళ్ళు ఒక వారమో 10 రోజుల్లో వాళ్ళు ట్రయల్ జరిపేసి వానికి శిక్ష చేయాలి. ఎందుకు ఆ ఉద్దేశం ఏమి? నువ్వు ఏళ్ళ తరబడి నడిస్తే దాంట్లోన సాక్షులు హాస్టైల్ అవుతారు, గుర్తుండదు నీకు. జస్టిస్ ఇది డిలే అయిపోతే జస్టిస్ డినైడ్. నీకు ఎంత కాలం నడిచిపోతే ట్రయల్ ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వస్తే ఇప్పుడు పిలుస్తున్నారు నాకు. నేను కొవ్వూరులో 2019 జూలై 19 నుండి 2020 అక్టోబర్ 4 వరకు చేశాను నేను. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నన్ను కోర్టుకు పిలుస్తున్నారు ఎవిడెన్స్ ఇస్తురా అని. అంటే 6 సంవత్సరాల తర్వాత రాజే కాదండి. మొన్న ఒక కేసు అయింది, పోక్సో కేసు. దాంట్లో అమ్మాయి కడుపు వచ్చేసి, మైనర్ బాలికి కడుపు వచ్చేసి సమ్ కూతురు పుడితే నేను DNA టెస్ట్కి పంపించిన ముద్దాయికి అమ్మాయికి, ఇద్దరికి DNA రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ అబ్బాయి ఇద్దరు కలిసి బయలాజికల్ పేరెంట్స్ ఆ అమ్మాయికి అని వచ్చింది. అంటే ఏముంది? పోక్సో, వాడు ముద్దాయి ప్రూవ్ అయింది. 6 years తర్వాత అమ్మాయి హాస్టల్ అయింది వచ్చి. ఎన్నో పరిస్థితులు మారినాయి. మరి డబ్బుతో కొన్నారా లేకపోతే ఇంకేం కొన్నారా? అమ్మాయి కూడా ఎస్సీ అమ్మాయి, అబ్బాయి సమ్ అదర్ కమ్యూనిటీ అతను. అమ్మాయి లేదు నేను వేరే వంతగా కన్నాను అమ్మాయినని చెప్తుంది. సరే రేపు పొద్దున DNA రిపోర్ట్ కూడా నేను సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ చెప్తేప్పుడు అది ఏ విధంగా చేస్తుంది అంటే నువ్వు లేట్ అయ్యే కొద్దీ డిలే అవుతుందని వితిన్ 15 days 21 daysలో అది కంప్లీట్ అయితే ఎవడైతే నేరం చేసినాడో, ఎందుకంటే 7 days లోపల నీకు ఫారెన్సిక్ సైన్స్ రిపోర్టు కూడా, ల్యాబ్ రిపోర్టు కూడా తీసుకోమని చెప్పారు. అదంతా మాండేటరీ. ఇంత మంచి చట్టాన్ని పంపిస్తే బీజేపీ వాళ్ళు వాళ్ళ కూటమిలో లేరు కాబట్టి అది చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడిగితే నేను వెయిట్ చేస్తున్నాను 3 years నుంచి, 2.5 years నుంచి. అది ఎప్పుడు అప్రూవ్ చేయించుకుంటారు వీళ్ళని, ఎందుకంటే అంత మంచి చట్టం అది. దాన్ని మేము వాపస్ తీసుకుంటున్నామని ఎలా చేస్తారు వీళ్ళు? 2 bills పంపించారు. అంటే ఈ అఫెన్సెస్కు పనిష్మెంట్ ఎన్హాన్స్ చేస్తూ, రెండోది కోర్టు సిస్టాన్ని, దీనికి ఒక సపరేట్ కోర్టు ఉండాలా, ఈ విధంగా జరగాలని. ఎంత అన్యాయం ఇది అసలు. అంటే మరి ఇంకా దీని మీద విమర్శించరా? స్త్రీల మీద పిల్లల మీద వీళ్ళకి ఏమీ బాధ్యత ఉందని?
ఈ గవర్నమెంట్ని విమర్శించంటే విమర్శించరా అండి? ఏమైనా విమర్శిస్తే అందరి మీద కేసులు పెడుతున్నారు, కానీ ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా ఉంటారు? లేకపోతే వీళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా పంపుతున్నారా? దిశ అంటే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుంటుంది కాబట్టి వేరేది ఏమన్నా పంపుతారో చూడాలి. ఎట్లా పంపినా కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడం అనేసి అయినా ఘోరం, టూ మచ్. నీ దగ్గరకు వచ్చిన తర్వాత పేరు మార్చుకో, ఏముంది? గవర్నమెంట్తో అప్రూవ్ చేయించుకో, సెంట్రల్ గవర్నమెంట్తో నువ్వు పేరు మార్చుకోవచ్చు, అంతా నీ చేతిలో పని కదా. నారా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ ముగ్గురు పేర్లు వస్తే లేదో పెట్టుకో చట్టానికి. ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన పేరేం పెట్టుకోలేదు, దిశ అని పెట్టాడు దానికి. ఆ పోలీస్ స్టేషన్లో కూడా దిశ అని పెట్టాడు అప్పుడు. మధ్య డిఎస్సి బాధితులకు సంబంధించి డిఎస్సి అవకతవకలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు జరిగాయి. సో విజయవాడ సెంటర్లో కూడా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో కలిపి వచ్చి అతనిపై దాడి చేయడమే కాకుండా ఏకంగా కోడిగొడ్లతో దాడి చేయడం. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందా అంటే ఏం చెప్తారు? ఇది చెప్పాలంటే అండి, పోలీస్ ఫెయిల్యూర్ ఇది. ఓకే, నీకు పోలీస్ యాక్ట్లో సెక్షన్ 23 కానీ సెక్షన్ 32 కానీ పోలీసు విధుల్ని నిర్దేశిస్తాయి. పోలీస్ యాక్ట్ 1861 దాంట్లో 23 కానీ చూస్తే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకోవాలా, ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతాయంటే ప్రివెంట్ చేయాలా, పబ్లిక్ రక్షణ కల్పించాలా. సెక్షన్ 32 ప్రకారం ఎక్కడైతే కాంగ్రిగేషన్ ఆఫ్ గ్యాదరింగ్ ఉందో అక్కడ నువ్వు పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలని ఉంది. ఇట్ షెల్ బీ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు మెయింటైన్ ఆర్డర్, షెల్ బీ అనేది. అదే యాక్ట్నే ఫాలో అవుతున్నాం మనం. దాని మీదనే మన చట్టాలన్నీ వస్తున్నాయి ఇప్పుడు పోలీస్కి సంబంధించిందంటే. బేస్ రిక్రూట్మెంట్ అదే, రిటైర్మెంట్ అదే, సస్పెన్షన్, డిస్మిస్ ఏదైనా కానీ 1861 ప్రకారమే ద పోలీస్ యాక్ట్ 1861 అని నేషనల్, ఇది మన జాతీయంగా ఉండేది, అది సెంట్రల్ యాక్ట్. దాని ప్రకారం జరుగుతుంది. దాంట్లో వెరీ క్లియర్గా ఉంది 32లో. 31 వచ్చేసి మీరు ఎప్పుడన్నా అర్థం 30 పోలీస్ ఆర్డర్ అని. దాని ప్రకారం ఏమంటే ఎవరైనా అప్లై చేస్తే ఏ విధంగా పోవాలో ఏం కథ అని వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. నిన్న కూడా ఈ మన జగన్మోహన్ రెడ్డి దానికి కూడా వాళ్ళు అప్లై చేశారు, ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది అది ఆర్డరు, చాలా ఘోరంగా ఉంది, మొత్తం అప్రజాస్వామ్యము. అది సరే. ఇది ఈ కేసులో ఇప్పుడు మల్లా ఆదివిష్ణు గారు లేకపోతే జంజీ వాళ్ళు కానీ లేకపోతే డిఎస్సిలో అన్యాయం జరిగింది అనే వాళ్ళు కానీ శాంతియుతంగా చేస్తున్నారు. మన రాజ్యాంగం కల్పించిన హక్కు శాంతియుతంగా నిరసన తెలపడం, ఓకేనా. దానికి ఈ ఒకవేళ పర్మిషన్ లేకుండా ఉంటే డీజీ కార్ నుండి కానిస్టేబుల్ వరకు, హోంగార్డ్ పవర్స్ ఉండవని, కానీ డీజీ కార్ నుండి కానిస్టేబుల్ నుండి డీజీ వరకు పర్మిషన్ లేకుంటే నువ్వు ఏం చర్య తీసుకోవాలో పోలీసులు తీసుకోవాలి, ఓకేనా. వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో, లేకపోతే మీకు ఆ ప్లేస్లో పెట్టుకునే పర్మిషన్ లేదనో, లేకపోతే పబ్లిక్ ఇబ్బంది ఉందనో ఏదన్నా ఉంటే అదొక మిషనరీ ఉంది మనకు, ఓకే. వాళ్ళు చేయాల, పోలీసు వాళ్ళు చేయాల, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేకపోతే అక్కడ సంబంధించిన ఆయన ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేసి దాన్ని ఎవిక్షన్ ఒక చట్ట ప్రకారం నువ్వు తీసేయాల. వీరేమంటారు, బోండా ఉమ్మ గారు ఎమ్మెల్యే గారు ఒక 100 మందితో వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి ఎందుకు వచ్చినామంటే వాళ్ళకి పర్మిషన్ లేకుండా కూర్చున్నారని. అంటే పోలీసు ఉద్యోగం కూడా ఆయనే చేస్తాడా? అంటే ఇట్లేమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు రాను ఏ విధంగా అలవాటు చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు, అంటే మీ ఎఫర్ట్స్ మీరు చేసుకోండి అని, అంటే మీ రక్షణ మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదు అని. అంటే ఇప్పుడు బోండా ఉమ్మ కోడిగుడ్లు రాళ్ళు తీసుకొని వస్తే వీళ్ళు కూడా రాళ్ళు, కత్తులు, కటార్లు పెట్టుకొని శాంతియుతంగా చేయాలా ధర్నా? ఇప్పుడు అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎవరికైనా ఉంది కదా, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా. వాళ్ళని దాడి చేస్తే వీళ్ళు వాళ్ళని రక్షించుకునే హక్కు మన బిఎన్ఎస్లో ఉంది, ఐపీసీలో ఉంది, 100 సిఆర్పిసి ఐపీసీలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అంటే ఈసారి పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ కాదు, మీరే చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళ చర్యల ద్వారా. వీళ్ళు కత్తులు, కటార్లు, రాళ్ళు, వీళ్ళు మిరియాల పొడి ఇటువంటి పెట్టుకొని కూర్చోవాలా? వీళ్ళు ఏదైనా నిరసన తెలపాలంటే నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంది, రైట్
రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నువ్వు వాళ్ళకున్న హక్కుల్ని, సిటిజన్కున్న ఫండమెంటల్ రైట్స్ని నువ్వు రక్షించాల్సిన బాధ్యత పోలీసులది. క్లియర్గా 2032లో ఉంది, 23లో ఉంది పోలీస్ యాక్ట్లో, మరి 32లో వెరీ క్లియర్గా ఉంది. ఇట్ షెల్ బీ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు మెయింటైన్ ఆర్డర్ అని ఉంది. వేర్ గ్యాదరింగ్స్, అసెంబ్లీస్ ఉన్న కాడ. మరి అవన్నీ ఏం చేయకుండా నువ్వు ప్రేక్షక పాత్ర పోయిస్తే ఇది పోలీస్ ఫెయిల్యూరు. ఎవరైనా వస్తారు అట్లుంటే, బోండాబొమ్మ వస్తాడు, ఇంకెవడైనా, ఇంకా కార్పొరేటర్ వస్తాడు, ఇంకెవరైనా వస్తారు. కాదు, ఇప్పుడు ఈ ఇష్యూ మీద శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి మల్లాది విష్ణు అనుకో మీద బొండాబొమ్మ ఒక ఎమ్మెల్యే అయ్యండి అంత పెద్ద ఎత్తున దాడి చేశారు, కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరి ఏమైనా క్రిమినల్ కేసులు కట్టాలా చట్ట ప్రకారము. ఇక్కడ చట్టం అనేది కానీ రాజ్యాంగం అనేది లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మనం అంత దూరం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడున్న మల్లాది ఆది విష్ణు వాళ్ళనే ఎవిక్ట్ చేయించారు, కానీ పోలీసులకు హక్కు ఉంది, అది రైట్ ఉంది. ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే డిస్పర్సల్కి ఆర్డర్ చేయొచ్చు, పోకుండా ఉంటే ఎత్తుకొని పోవచ్చు. కానీ వీళ్ళని శాంతియుతంగా కూర్చుని విక్టిమ్స్ని ఎత్తుకొని పోయినారు, కానీ దౌర్జన్యం చేయడానికి వచ్చిన ఆయన 100 మందితో వచ్చిన వాళ్ళని నువ్వు ప్రివెంట్ చేయలేదు కదా, చూసుకుంటున్నావు. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బోండాబొమ్మ గారు లెటర్ ఇస్తేనే ఆ ఉన్న ఎస్ఐకి సిఐకి పోస్టింగ్ ఇచ్చింటారు. ఆ బోండాబొమ్మ గారు ఆయన యొక్క ఏమంటారు కాన్ఫిడెన్స్ని ఈయన ఎంజాయ్ చేసినంత కాలమే ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ అక్కడ ఉంటారు. ఆయన ఇప్పుడు కాదనుకుంటే సాయంత్రానికి వీఆర్కి వెళ్తారు, పోస్టింగ్ లేకుండా పడిపోతారు పోలీస్ ఆఫీసర్లు. అందుకోసం వాళ్ళ నుంచి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓకేనా? సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్పెసిఫిక్ ఆర్డర్ ఇచ్చేసి, అరే నాయనా మీరు పొలిటీషియన్స్ మీ పోస్టింగ్స్లో ఇంటర్ఫీర్ అయ్యేకి లేదు అని డీజీకి అయితే, మీరున్న లిస్ట్ అంతా మాకు యూపీఎస్కి పంపండి, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు 3 దాంట్లో మీరు తీసుకోండి, మీరు ఒక్కరిని మీ గవర్నమెంట్ ఛాయిస్ లేదు, సమ్ XYZని డీజీ పెడతంటే అట్లా లేదు, మీ దగ్గర ఉన్న లిస్ట్ అంతా మాకు పంపండి, మేము ఫిల్టర్ చేసి ఒక 3 పంపిస్తాము, ఆ 3లో మీరు ఒకరిని వేసుకోమని చెప్పారు. ఓకే, దానికి బాగానే ఉంది. వాళ్ళకి కావాల్సినట్లు ఆ 3లో ఇలా కావాల్సిన ఒక వచ్చేటట్లు లిస్టు పంపిస్తారు, వస్తాడు, అతని పేరు వస్తుంది, ఆ 3లో ఇలా కావాల్సిన నియమిస్తున్నారు. ఓకే, ఇక ఈ ఎస్ఐల్ని, ఇన్స్పెక్టర్లని, డిఎస్పీలకు ఇచ్చేకి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అని ఉన్నాయి. ఒక డిఎస్పీలని అడిషనల్ స్పీచ్ పోస్టింగ్ అంటే ఇంటెలిజెన్స్ డీజీ, ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఇట్లా 3, 4, 5 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూర్చొని సుదీర్ఘంగా చర్చించి ఎవడు ఎక్కడ పనికి వస్తాడు, ఏ పోస్టింగ్లో పనికి వస్తాడని ఓ లిస్టు తయారు చేసి వేస్తామని ఆ ప్రొసీడింగ్లో ఉంటుంది. అదంతా 100% వాళ్ళ ఆత్మవంచన చేసుకొని పెడతారు. అది అసలు ఏం డిస్కస్ చేయరు. ఎమ్మెల్యేలు, సీఎం ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ పోతుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, నేను టీడీపీనే కాదు, వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా, ఆత్మవంచన చేసుకొని వాళ్ళు ఇచ్చిన లిస్టుని అంతా తయారు చేసుకొని ఎవరో ఇస్తారు, ఆయన సూపరింటెండెంటో లేకపోతే ఏవో ఉంటాడో ఆయనకి లిస్ట్ ఇస్తే ఆయన తయారు చేసినది ఆ ప్రొసీడింగ్స్ మేమంతా చాలా డిస్కస్ చేసాం, మీటింగ్ పెట్టుకున్నాం పలానా రోజు అని. అంతా అబద్ధం, 100కి 100 రూపాయల అబద్ధం. వాళ్ళు ఏం డిస్కస్ చేయకుండా పొలిటికల్ ఇచ్చిన పోస్టింగ్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ బోండాబొమ్మ గారు ఇచ్చింటారు, ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తేనే వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చింటాయి. మరి అతను ఏం ఆపుతాడు అతన్ని అక్కడ కదా? వీళ్ళకు పోలీస్ ఆఫీసర్లకు సుప్రీంకోర్టు రే మీరు ఈ పవర్స్ ఎంజాయ్ చేయండి అంటే మాత కాదు అని పొలిటికల్ బూట్ల దగ్గర పెట్టేసి, వాళ్ళ బూట్ల దగ్గర మీ పవర్స్ని అంతా పెట్టేస్తే ఇట్లనే ఉంటుంది లా అండ్ ఆర్డర్. ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా మంచిగా? ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలే ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రకాష్ సింగ్ వర్సెస్. లేకపోతే కానీ ఓ జ్యుడిషియల్ ఆఫీసర్ని ఎవరినో ఒక మెంబర్ పెట్టింటే కూడా సరిపోయేది. ఈ పోలీస్ ఆఫీసర్స్ అంతా చెప్పే కదా ఇంతకుముందు, ప్రతి స్టేట్లో 5 మంది డీజీ, 5 6 మంది డీజీలు ఉంటారండి. ఈ మన స్టేటే కాదు, అంతటి పట్టిన దళిద్రమే ఇది. వాళ్ళలో 1, 2, 3 డీజీ కావాలనేది వాళ్ళ కోరుకుంటుంది. పోయి పొలిటీషియన్స్ దగ్గరకు పోయి మీరు ఏం చెప్తే అది చేస్తాం అని అంటారు. ఓకే, అతన్ని వేస్తారు. ఆయన ఏం చెప్తే ఇది ఆయన మాట ఇచ్చిన తర్వాత ఇంకా కింది కానిస్టేబుల్ వరకు అతని ఆర్డర్లోనే కదండి పోయేది. ఈవెన్ ఒక ఎస్ఐని పోస్టింగ్ ఇస్తే 2 ఏళ్ల వరకు షిఫ్ట్ చేసేకి లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక ఇన్స్పెక్టర్ని పోస్ట్ చేస్తే 2 ఏళ్ల వరకు నీకు షిఫ్ట్ చేసేకి లేదు, అన్లెస్ అతని మీద కరప్షన్ అలిగేషన్స్, అడ్మినిస్ట్రేషన్ గౌన్స్ అన్నారు.
ఒక డిఎస్పీని, ఒక ఎస్పీని, ఒక డీజీని లేదు. అందుకే ఇప్పుడు ఉన్న డీజీ రిటైర్ అయినా కంటిన్యూ అవుతున్నాడు. ఒకసారి పోస్టింగ్ ఇస్తే రెండేళ్ల వరకు దాన్ని షిఫ్ట్ చేసేకి లేదు. ఓకేనా? ఈ విధంగా ఉంటే అంత పవర్స్ వాళ్ళకి ఇస్తే మీరు పోయి మీ క్యాప్ని, మీ పవర్స్ని అంతా పొలిటీషియన్స్ చేతిలో పెట్టేస్తే ఈ లా అండ్ ఆర్డర్ ఇట్లనే ఏడుస్తుంది. మరి బొండావు మీద కేసు పెడతారా వచ్చి డిస్టర్బ్ చేసినందుకు? ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా నువ్వు పెడతావా? పెట్టరు. అంటే ఇంకా ఏమవుతుందంటే లాస్ట్కు ఇట్లనే ఉంటే ఎవరి రక్షణ వాళ్ళే బందోబస్తు చేసుకోవాలనే పరిస్థితి ఉంది. వీళ్ళే వాలంటీర్స్ని కటార్లు పెట్టుకొని వీళ్ళు శాంతియుతంగా తీస్తుంటారు. పక్కన వాళ్ళ పార్టీకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాలంటీర్లు వాళ్ళ రక్షణ కోసం కావాల్సిన ఆయుధాలు అవన్నీ పెట్టుకొని ఉండాలనే పరిస్థితి వస్తుంది. ఇక రాజమండ్రిలో గత 2 రోజుల నుంచి కలకలం రేపుతున్నటువంటి ఘటన, మెడికో విద్యార్థిని ప్రియాంక జేఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఒక మాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు కారు నుంచి 1కి 2 కాదు 3 సార్లు గుద్దేసి మరి ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి అపస్మారక స్థితిలో ఇవాళ చనిపోయింది. సో ఎలా చూడాలి అంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎలా చూడాలి ఈ అంశం? ఇద్దరు పిల్లకాయలు, ఒకడు ఎంఎస్సీకి ఫారిన్ కూడా పోతా ఉన్నట్లున్నాడు, యూఎస్కి ఎక్కడో అబ్బాయి. ఇంకోతన ఫ్రెండు ఎక్కడో ఫ్రీగా దొరుకుతుంది కదా మనకు మందు, మందు బాగా దొరుకుతూ ఉంది. మందు తాగేసి ఏదో మాల్లోకి వెళ్ళి అక్కడ సినిమా థియేటర్కి వచ్చి వాళ్ళు అలో చేయలేదు. చేయకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టేసి కిందకు వచ్చారు. ఏది మన కింద సెల్లార్లోకి వచ్చేసి కారు తీసుకొని అక్కడ నుండి తప్పించుకొని పోయే దాంట్లో వాడు బయటకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ అమ్మాయి ఇంకో అబ్బాయి స్కూటర్లో బయటకు వచ్చారు. సినిమా వదిలేరు అప్పుడే. ఆ అమ్మాయి దురదృష్టం కొద్దీ డాష్ కొట్టారు. ఆ అమ్మాయి చూసింది, మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చేసి మళ్ళీ డాష్ కొట్టేసి పోయారు. అదే వాడు తాగిన మబ్బులో ఉన్నట్లున్నాడు. మరి ఎందుకంటే వాళ్ళకేం ఇన్వెస్టిగేషన్లు ఇంతవరకు ఇంకా చేయాలా. ఇన్వెస్టిగేషన్లు ఇంతవరకు అమ్మాయికి వారికి ఏదో పరిచయం ఉండి పాత ఖర్చులు ఉన్నట్లు తెలియడం లేదు, మోటివ్ లేదు. కొంచెం తాగున్నాడు, సెక్యూరిటీ గార్డు కొట్టాడు, పారిపోయే క్రమంలో ఉన్నాడు అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. దానికోసం ఏమైంది, పోలీసు వాళ్ళు ముందు పాత 338, ఇప్పుడు ఏదో కొత్త సెక్షన్లు ఉన్నాయి, ఐపీసీలో 338 కట్టారు. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు వాళ్ళని. అప్పటికి అమ్మాయి కోమాకు పోయింది, బ్రెయిన్ డెత్ అయింది. కాబట్టి ఆ ఇన్స్పెక్టర్స్ ఏమైనా తెలివిగా 308 అంటే 307 అంటే హత్య ప్రయత్నం, 308 అయితే అటెంప్ట్ టు కమిట్ ద అఫెన్స్ కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అని ఉంది. 304 Part 2 దానికి అటెంప్ట్ చేసినాడు అనేసారు. రిమాండ్ కూడా ఇచ్చింది కోర్టు, రిమాండ్లో ఉన్నారు. ఈరోజు అమ్మాయి బ్రెయిన్ డెత్ అయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్ ఇస్తే ఆ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేసి డెత్ డిక్లేర్ చేస్తారు. అది హైదరాబాద్ సిటీలో ఉంది, ఏదో హాస్పిటల్ ఎక్కడో ఉన్నట్లుంది. ఆ డిక్లేర్ చేస్తేనే వాళ్ళు 105 కింద వేస్తారు. 105 అంటే ఇంతకుముందు 304 Part 2 కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని అంటారు. దానికి సెక్షన్ ఆల్టర్ చేసి వేస్తారు. ఆల్రెడీ రిమాండ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియస్ సెక్షన్లోనే ఇన్వాల్వ్ అవుతారు, అది ఇష్యూ. కానీ ఇదంతా జరిగింది, ఇదంతా యాక్సిడెంట్ ఏదో అనుకున్నాంలే, ఓకే. కానీ దీని వెనక ఏది? మద్యం. నా ఎక్స్పీరియన్స్ మీద నేను అదే కోవూరు SDPO పనిచేశాను. జూలై 2019 నుంచి అక్టోబర్ 4, 2020 వరకు పనిచేశాను. 2019లో మరి సెప్టెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడు అక్టోబర్లోనో మద్యం పాలసీ, కొత్త పాలసీ గవర్నమెంట్ తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. మొత్తం బెల్ట్ షాపులన్నీ ఏం లేకుండగా, ఓకే, పర్మిట్ రూమ్ లేకుండగా, ప్రైవేటు పార్టీస్ ఎవరు లేకుండా గవర్నమెంట్ మద్యం షాపులు పెట్టారు. అది టైమింగ్స్ పెట్టారు, ఉదయం 10 నుండి సాయంత్రం ఏదో 5, 7, 8 ఉంది. పబ్లిక్లు ఎక్కడ తాగకూడదు, నో బెల్ట్ షాపులు. ఇన్ని సీసాల కన్నా ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద అరెస్ట్ చేయడం ఇంత చేశారు. ఎందుకు చేశారు? అది కంట్రోల్. రాజ్యాంగంలోన ఆదేశిక సూత్రాలని ఉన్నాయండి, 30 నుంచి 40 ఏదో చిల్లర, 50 చిల్లర ఏదో ఉన్నాయి. దాంట్లో ఆదేశిక సూత్రం అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ 47, ఆర్టికల్ 47 ప్రకారము ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ కన్జంప్షన్ని గవర్నమెంట్ డిస్కరేజ్ చేసేకి అన్ని ఏర్పాట్లు చేయాలా. ఒక మెడికల్ పర్పస్ తప్పిస్తే
ఈ మద్యపానాన్ని మీరు నియంత్రించే ఏర్పాట్లు చేయాలా అని ఆదేశం. ఎందుకంటే కోర్టు ద్వారా మనం దాన్ని చేయలేం, కానీ దాన్ని బేస్ చేసుకొని నువ్వు మద్యపానాన్ని నిషేధం చేయొచ్చు. కోర్టుకు వెళ్ళి ఏమంటే ఆదేశిక సూత్రం అట్లుంది కదా, నువ్వు మద్యపానం చేయమని మనం కోర్టు ద్వారా ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేయలేము అని క్లియర్గా ఉంది. దాంట్లోనే పబ్లిక్ హెల్త్ కూడా నువ్వు కాపాడాలా అని ఉంది. పబ్లిక్ హెల్త్ అంతా కాపాడాలా. అదేవిధంగా ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ని ఒక మెడికల్ పర్పస్ తప్ప మిగతా విధంగా కన్జంప్షన్ అనేది మీరు డిస్కరేజ్ చేయాలా, స్టాప్ చేయాలనేది ఉంది. మరి మన ఏం చేసిందండి ఈ గవర్నమెంటు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిసెస్లో నాణ్యమైన మద్యము చౌకకిస్తామన్నారు. నాకు మంచి ఇష్టమైన మిత్రుడు మన వీర్రాజు గారు, సోమ వీర్రాజు గారు, బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాడేమో అప్పుడు. ఆయన ఏదో 45 రూపాయలకు 50 రూపాయలకు మేము క్వార్టర్ చాలా చౌకగా ఇస్తాం మేమని ఆయన కూడా బీజేపీ ఆయన ప్రామిస్ చేశారు. ఇట్లా ప్రామిస్ చేసి నాణ్యమైన మద్యము లేకపోతే చౌకకి ఇస్తామని చెప్పడమే కాకుండా ఊరికి 4-5 బెల్ట్ షాపులు డోర్ స్టెప్లో ఇంతకుముందు ప్రజల వద్దకు పరిపాలన మాదిరి తాగుబోతుల దగ్గరకు మందని మా ఊర్లో ఉండే 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. చిన్నపల్లె మాది. నాశనం అయిపోతున్నారు యూత్, పనికి రాకుండా అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ వాడు కూడా తాగుతున్నాడు. ఏదో నేను పల్లెలో చిన్న ఏదో టెంపుల్ కోసం చందాలు వసూలు చేస్తే నాకు తెలిసినవని షాప్, అది కళ్ళంగడి ఇంతకుముందు. ఏం మామ చిన్న ఆయన అంటే నేను ఏ రాని లోపలికి పోతే చిన్న పిల్లలు ఉన్నారు లోపల, అందరు ఇట్లా తలకాయలు తీసుకొని దాచిపెట్టుకుంటున్నారు. మంచి సాంప్రదాయమైన కుటుంబం పిల్లలు. ఎందుకు అలా జరుగుతుంది? అంతా యూత్నంతా నాశనం చేస్తున్నావు. నీకు ఎప్పుడు పడితే అప్పుడు మందు దొరుకుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తా నేను. ఆ పాలసీ వచ్చేంత వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఈ మద్యం షాపులు ఉన్నాయి, పర్మిట్ రూమ్లు ఉన్నాయి. ఎందుకంటే అంతవరకు ఉన్నాయి కాబట్టి. అక్టోబర్ వరకు ఏదో వాళ్ళకి పర్మిషన్ ఉండింది. అప్పుడు నా లిమిట్స్లో పంగడిలో ఒక మర్డర్ జరిగింది పర్మిట్ రూమ్లోనే, తణుకులో ఒక మర్డర్ జరిగింది. ఇంకా కొట్టుకొని తిట్టుకొని 324, 326లు 307లు అయితే దిక్కులేనని రోజు అవే. మా దగ్గర ఏదైనా రిపోర్ట్ అయితే ఓన్లీ పర్మిట్ రూమ్లు కాడ తాగుబోతుల కానీ రిపోర్ట్ అవుతుండే. అంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దానివలన. తర్వాత ఏం లేవు. మళ్ళీ తర్వాత 5 years అటువంటి మద్యం షాపుల దగ్గర ఏదో గొడవ జరిగిందని ఏది లేదు. మాకు అసలు ఒక్క కంప్లైంట్ లేదు. నేను సంవత్సరం పాటు ఉన్నాడు. నేను మద్యం నుంచి ఇంత ప్రాబ్లం ఉంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రస్తుత గవర్నమెంట్ మీద రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వెరీ క్లియర్గా రాజ్యాంగంలోనే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 47లో వెరీ క్లియర్గా ఉంది. గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ ఆల్కహాల్ని, సారాయిని తాగేదాన్ని ఒక మెడికల్ పర్పస్ తప్పిస్తే మిగతా రకంగా దాన్ని కన్జంప్షన్ లేకుండా నిరోధించండి, మీరు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పింది. ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా నీకు ఎన్నికల ప్రచారంలోనే ఎన్నికల హామీనే ఇస్తున్నారు మీరు. మరి ఇటువంటి సంఘటనలు జరగవా? ఈ సంఘటనకు ఎవరు కారణం? వాళ్ళిద్దరైనా చెప్పండి. నేను ప్రభుత్వం కూడా కారణం అని చెప్తాను. నేను ప్రభుత్వ పాలసీలు కూడా కారణం అని నేను చెప్తాను. మీరు ఏం చేస్తున్నారండి? యూతనంతా పనికి రాకుండా చేస్తున్నారు.